సిద్ధాంతాలే మూల స్తంభాలుగా ఆవిర్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ సీనియర్ నేత పి సురేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని 45వ డివిజన్లో రాష్ట్ర కార్యదర్శి కె రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన పతావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు, నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భరత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, కందికట్ల రాజేశ్వరి, భరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంటా విజయశ్రీ, 45వ డివిజన్ బూత్ నాయకులు విశ్వేశ్వరరావు, చిలక ప్రవీణ్ కుమార్, సుబ్బారావు, అవినాష్, నారాయణ, ఆటో యూనియన్ నాయకులు బాలకృష్ణ, బండారు సురేష్ నాయుడు, చంద్ర, శ్రీనివాసులు, కామాక్షి, మేరీ, సుష్మా, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 45 పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు 45వ వార్డులో పొగతోట ప్రాంగణంలో మొట్టమొదటిసారి కొత్తగా ఇక్కడ టిమ్మెను నిర్మించుకొని ఈ సెంటర్లో మన ముగ్గురు అన్నలతో ఇవాళ ఓపెన్ చేయించడం జరిగింది. భరత్ గారు, అలాగే సురేష్ అన్న గారు, సురేంద్ర అన్న గారు వారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని మరెన్నో బాధలు కోర్చి ఈరోజు పార్టీని మన ముందు తరాల వారు తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఆశయాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుతూ ప్రజల్లోకి నరేంద్ర మోడీ గారి పథకాలన్నింటినీ కూడా తీసుకెళ్తూ మన ఎన్డీఏ గవర్నమెంట్లో వాటిని మరింతగా బలపరుస్తూ ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేస్తామని మనవి చేసుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఆటో యూనియన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. వారందరి సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. బొంబాయి మహాసభల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని ప్రారంభించినటువంటి సందర్భంలో మహమ్మద్ బిన్ చాక్ల ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది, ఏదో ఒక రోజు భారతదేశానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని కాబోతున్నాడని. ఆయనే కాదు, నెహ్రూ కూడా పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆ చతురత, ఆ యొక్క మేధ చూసి ఆయన తప్పనిసరిగా ఏదో ఒక రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది. అదే రకంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన విదేశాంగ మంత్రి కానీ, దేశ ప్రధానిగా కానీ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని పొందడమే కాకుండా అనేక దేశాలతో దౌత్య సంబంధాలు నెరపినటువంటి పరిస్థితి. పేదలకి ఎవరైనా సరే ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో అన్నపూర్ణ పథకాన్ని 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. అదే రకంగా 30 కేజీల బియ్యాన్ని గిరిజనులందరికీ కూడా అంత్యోదయ పథకం కింద 3 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. దేశంలో స్వర్ణ చతుర్భుజి అటల్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ ఏదైతే రోడ్లు సుందర నందనంగా ఉన్నాయో దానికి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి కారణం. రైతులకు అందరికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాడు. దేశంలో ఎక్కడ అవినీతి లేనటువంటి పరిపాలన అందించాడు. అటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున ప్రారంభించినటువంటి ఈ పార్టీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచంలో అతి పెద్ద శక్తివంతమైనటువంటి దేశంగా ఈ రోజున అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా వీటి సరసన భారతదేశం ఇవాళ ఏ సమస్య వచ్చినా సరే, అది పర్యావరణ కావచ్చు, దేశంలో ఎక్కడైనా సరే ఒక దిక్సూచిగా ఒక భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్రం నరేంద్ర మోడీ ద్వారానే ఇవాళ ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆ రకంగా ప్రపంచానికే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏప్రిల్ 6న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఈ వికసిత భారత్ 2047వ సంవత్సరం నాటికి ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎదగాలనేటువంటి ఆశయంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అందుకు కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
తో ఈరోజు భారతీయ జనతా పార్టీ 15 కోట్ల మంది సత్వం కలిగి ఉండడమే కాకుండా భారతదేశాన్ని దాదాపుగా ఈ 46 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు 17 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామిగా తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ పరిపాలన, భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రధానమంత్రులు కారణంగానే ఈరోజు దేశం ముందుకు పోవడమే కాకుండా ప్రపంచంలో ఈరోజు అగ్రదేశాల సరసన భారతీయ జనతా పార్టీ కూడా చేరిందని చెప్పి మనందరం గర్వపడుతూ, పార్టీ 1980లో స్థాపించినప్పుడు పూర్వం జనసంఘ పునాదుల నుంచి కూడా ఏమైతే మనం నినాదాలు ఇచ్చామో ఆ నినాదాన్ని క్రమం తప్పకుండా మనం ఏదైతే చెప్పామో ఈ దేశ ప్రజలకు వాగ్దానం చేశామో అవి కూడా తప్పకుండా చక్కగా వాగ్దానాలన్నీ కూడా అమలు పరుస్తూ ఈ దేశాన్ని, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే కాకుండా ప్రపంచంలో ఒక పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. భారతదేశం పూర్వకాలంలో పూర్వ వైభవ స్థితి ఉండింది, అలాంటి వైభవ స్థితి మరి తిరిగి చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కలలు అతి త్వరలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈసారి 3వ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1947 నాటికి ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని నిలబెడతామని చెప్పి మోడీ ఏ వాగ్దానం చేస్తున్నాడో దాన్ని మనందరం కూడా విశ్వసిస్తూ మరింత ఉత్సాహాన్ని మోడీకి ఇస్తూ ఈ దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకున్న ప్రభుత్వానికి అండగా మరింత ప్రజలకి చేరువుగా తీసుకెళ్తూ మనం పార్టీని మరింత మనం అధికారంలో ఉన్నామనేది కాకుండా మరింత శక్తితో మనందరం కూడా ప్రజల్లో పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ప్రత్యేకించి ఈ 45వ వార్డుకు సంబంధించి ఈ రాజేశ్వరమ్మ స్టేట్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ ఉన్న బూత్ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ సభ్యులందరితో కూడా కలిసి చక్కగా ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఆమె బూత్ పరిధిలో ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుపుకొని అందరినీ ఆహ్వానించినందుకు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున రాజేశ్వరమ్మ గారి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రాజేశ్వరమ్మ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు జోనల్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా సెల్స్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జరిగినటువంటి విషయాలు, జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ, మన భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 సీట్లతో ప్రారంభమై దాదాపు 303 సీట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి, అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లు పెంచడమే కాకుండా అనేక రాష్ట్రాల్లో పార్టీని ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఒకరోజు భారతీయ జనతా పార్టీ అవహేళన చేసినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ అసలు ఎక్కడన్నా ఉంటుందా రాదా అనేటువంటి అనేక మంది విమర్శకుల్ని ఈరోజు సమాధానం చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు, అనేకమైనటువంటి విధానాలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. నెహ్రూ గారి తర్వాత ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క ఆశయాలతోటి ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అందరం కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వంలో మనం 8 మంది ఎమ్మెల్యేలని, అదేవిధంగా 3 ఎంపీలని గెలిపించుకున్నాం. అంతేకాకుండా గతంలో కూడా అనేక సంవత్సరాల క్రితం కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అనేక కార్పొరేటర్లు అన్నీ కూడా మనం గెలవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్షేమ పథకాలు మనం ఏదైతే ప్రవేశపెట్టామో అనేక సంక్షేమ పథకాలు కరోనా టైంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి కరోనా టైంలో ప్రవేశపెట్టినట్టు అనేక అంశాలతో పోల్చుకొని అన్నీ కూడా తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసాలని చెప్పి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుతూ మీరు బయలుగా